ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు వెంకటస్వామి గారు. ఇప్పుడు మీరు ఏమంటారు సార్, ఇప్పుడు వెంకటస్వామి గారు అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీ ఏమైందంటే కేసీఆర్ ఆస్తులు సంపాదించుడు, కేసీఆర్ అవినీతి చేసిందని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసిర్రు. ఆ ఆరోపణలన్నీ కూడా ఇవాళ అంటారు కాళేశ్వరం అవినీతి జరిగింది లక్షల కోట్లు సంపాదించారు అంటున్నారు సార్. 15 నెలలు అయింది, మీ దగ్గర అన్ని రకాల అధికారాలు ఉన్నవి, మీ దగ్గర అన్ని ఇన్వెస్టిగేషన్ అన్ని ఏజెన్సీస్ ఉన్నవి, ఒక్కటన్నా తేల్చిన ఋషి గారు నేను అడుగుతున్నాను, ఎంత అన్యాయం కదా ఇవి. మరి మేము మాట్లాడుతున్నామో ఆరోపణలు చేస్తా ఉన్నారు, ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నారు అన్నారు కదా. మీరు గతంలో మాట్లాడిన మాటలు మరి అబద్ధాలేనా? మీరు గతంలో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద టోటల్ కుటుంబం ఏమో చేస్తుందని చెప్పేసి చిల్లలు పలువుగా ప్రచారం చేసి మా క్యారెక్టర్ మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు చూడండి, మళ్ళీ ప్రమాదం. రైట్ ఆచార్య గారు ఏం చెప్తారు? ఈ కమిషన్ల వ్యవహారం ఏంటి ఆచార్య గారు? బీజేపీ అవినీతి చేయలేదంటావు, లిక్కర్ రాణిగా పేరు పెట్టుకున్న తర్వాత కూడా అవినీతి చేయలేదంటావు. మాటలు మస్తు మాట్లాడచ్చు అన్న. కత్తి వెంకటరామన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధారాలతో పాటుగా వారు చెప్పినారు, చేసినారు. పెద్ద పెద్ద బిల్లు వస్తున్నాయని చెప్పండి. అదేవిధంగా వెంకటస్వామి గారు, రామ్మోహన్ గారికి, మీకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ కనిపిస్తున్నారు టీవీలో. ఇప్పుడు వీళ్ళు పెట్టింది కూడా ఎవరిని పెట్టిరు? మన ముగ్గురిని పెట్టిర్రు. రామ్మోహన్ రావు గారిని మన ఎంబడి పెట్టిర్రు. ఇక దాని మీద మాట్లాడమంటే చేసిన వాళ్ళు అయితే బాగా చెప్పుదురు. ఇవాళ ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు కానీ గతంలో కానీ దీని మీద చర్చ, డిబేట్ అనేది తారాస్థాయికి అసెంబ్లీలో బాహటంగా అప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవమా లేదా అనేది కాదు, బయట ఎంత వచ్చినా ఎంతో కొంత జరుగుతున్నది అనేది వాస్తవం. అది ఆ ప్రభుత్వం జరిగినప్పుడు అప్పుడు అన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం జరిగినా, ఇంకే ప్రభుత్వాన్ని అన్నా కూడా జరిగేటువంటి ప్రక్రియ ఇది కంపల్సరీ జరుగుతున్నదే. ఇవాళ ఈ డిబేట్ ద్వారా ప్రజలలో ఒక అవేర్నెస్ రావాలి, ఒక చర్చ జరగాలనేటువంటి దాంట్లో ఇవాళ వెంకటస్వామి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తనకు శారీరకంగా ఇబ్బంది ఉన్నా కూడా మాకే అనిపించేది ఏంటి నా ఇంతగానం డివోటీగా తిరుగుతున్నాడు అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే సరే, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు న్యాయం జరగలేదు, వాస్తవమే. జేఏసీలో ముఖ్య పాత్ర వహించినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మొన్న కూడా నేను ఊహించుకున్నది ఏంటంటే ఒక మంచి ఉద్యమ నాయకుడికి న్యాయం జరుగుతుంది అనుకున్నా, జరగలేదు. సరే, ఈక్వేషన్లు అనేక రూపాలుగా క్రోడీకరించినప్పుడు వస్తుంటాయి, రావు. ఒక విద్యార్థి నాయకునిగా ఆయన ఉద్యమించినోడు. చెప్పేది మేమందరం కూడా అనుకునేది ఒకటే, ఇది అంటే ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదేదో అనేది కానీ వెనకకెళ్ళి డోర్లా కిటికీకెళ్ళి కొంత పర్సెంటేజ్ బయటకు పోయేది, వెనక బ్యాక్ డోర్కి వెళ్ళి. తర్వాత రాజశేఖర్ గారు వచ్చినాక ఇక ఫ్రంట్ డోరే తీసి పెడతాం, అంత మనదే కదా అని ఆయన ఫ్రంట్ డోరే తీసిపెట్టి అన్న అన్యాయాలు ఏం చేసినా అనేది అందరికి గుర్తాయి. తర్వాత ఏమైపోయిందంటే ఇంకా ఇల్లే మొత్తం మాదే కదా అనే ప్రక్రియలో వన్ వేగా జరిగినటువంటి దాంట్లో కూడా ఒక పక్క కొంత డెవలప్మెంట్ కానీ కళ్ళ ముందు కనపడేది, దాంట్లో కొంత పర్సెంటేజ్ గతంలో లాస్ట్